అటువంటి పనిని మరి చేయకుండా మానడు. No, the opposite. If you get angry with your husband, maybe he won't do what you said don't do. మరి మీరు మీ యొక్క భర్తతో మరి మీరు కోపగించుకున్నప్పుడు మరి మీ ఆయన చేయాలనుకునేటటువంటి పనిని మరి మానివేసేయవచ్చు. He'll say, why should I make her angry? Let me not do that. మరి నేను ఈ పని చేయడం వల్ల ఆమె కోపం వస్తుంది కాబట్టి నేను ఈ పని చేయకుండా ఉండడమే మంచిదని అనుకుంటారు. If you get angry with your children, they may stop doing what they are doing. మరి మీరు మీ పిల్లల పైన మీరు కోపం చూపించినట్లయితే మరి వాళ్ళు చేసేటటువంటి పనిని వారు మానుకోవచ్చు. If you get angry with God, మరి మీరు దేవుని పైన మీరు కోపం తెచ్చుకున్నట్లయితే it's not like he's going to stop doing that or change things or do anything. మరి ఆయన చేసేటటువంటి పనిని మరి మానుకుంటాడని మరి అంతటితో ఆగిపోతుందని అనేటటువంటి మార్పు ఉంటుంది అని మాత్రం మీరు ఆశించకండి. Because if he has allowed it, మరి ఆయన మీ జీవితంలో ఇది అనుమతించాడు అని అంటే he loves you supremely. That's why he has allowed it. మరి ఆయన అన్నిటికంటే అత్యధికముగా మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క విషయాన్ని మీ జీవితంలో అనుమతించాడు. And you say, what kind of love is this? మరి మీరు అనవచ్చు, మరి ఇది ఏ విధమైనటువంటి మరి ప్రేమ ఇది? Have you never said that to God? మరి మీరు ఈ మాట ఎన్నడూ మరి దేవునితో చెప్పలేదా? Be honest. యథార్థంగా చెప్పండి. What love do you talk about and you allow me to suffer like this? నువ్వు ఏం ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? మరి నేను ఇదంతా చూస్తున్నావు కదా. See, he still loves us. అయినప్పటికీ ఆయన మళ్ళీ మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. And he knows what's perfect for us. మరి మనకు ఏది సరి అయినదో మరి ఆయన తెలిసి ఉన్నాడు. His purposes are perfect. మరి ఆయన యొక్క ఉద్దేశములు మరి అవి సరైనవి. We will never understand it as long as we are breathing in this body. మరి ఈ యొక్క శరీరంలో మనము ఉన్నంత మట్టుకు మనము ఆయన యొక్క ఉద్దేశమును మరి ఎన్నటికీ మనం గ్రహించలేం. And I'm not asking you to try and understand it. మరి మీరు ఆయన ఉద్దేశాలను చిత్తాలను మీరు అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి అని కూడా నేను చెప్పడం లేదు. All I'm saying is forgive him because he loves you and because you love him. మరి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మరి మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనను క్షమించండి. మరి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And move forward in your relationship with Jesus Christ. మరి ఆయనతో మీరు కలిగినటువంటి సహవాసంలో మరి మీరు ముందుకు కొనసాగండి. You hear stories about how women have forgiven their cheating husbands. మరి మీరు అనేక సార్లు వినుండవచ్చు మరి ఒక స్త్రీ మరి తన భర్త ఆమె వివాహేతర సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఆమె యొక్క భర్తను ఆమె క్షమించినటువంటి సందర్భాలు మీరు వినుంటారు. If you can forgive such a horrible sin, మరి అటువంటి ఘోరమైనటువంటి మరి పాపమును మరి మీరు క్షమించగలిగినట్లయితే can you not forgive God? మరి ప్రభువైనటువంటి దేవుణ్ణి మరి మీరు క్షమించలేరా? Finally, చివరిగా if you love somebody, మరి మీరు ఎవరైనా ప్రేమించినట్లయితే you will not believe any evil report about him. మరి ఆ వ్యక్తికి వ్యతిరేకముగా మరి ఎటువంటి సమాచారంనైనా మరి మీరు విశ్వసించరు. If you love the Lord, మరి మీరు ప్రభువును విశ్వసించినట్లయితే ప్రేమించినట్లయితే you will not believe that the Lord can do anything wrong in your life. మరి మీరు దృఢంగా నమ్మేటటువంటి విషయం ఏమిటంటే మరి ప్రభువు మరి నా విషయంలో మరి ఎటువంటి తప్పిదము చేయడు అని. This is a different level of knowing the Lord. మరి దేవుణ్ణి ఎరిగేటటువంటి విషయంలో ఇది ఒక